Hi students, I am Lakshmi, faculty member of chemistry in Padmavati Junior College, Nasanapeta. Today I am discussing about the topic Faraday laws of electrolysis. అంటే ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలు అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. అయితే ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ మీన్స్ మనకి ఇక్కడ చూపించాడు, ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ అని ఇచ్చాడు. ఎలక్ట్రోలైసిస్ మీన్స్ ద డిఫరెంట్ అయాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ అనమాట. అంటే మనకి ఏదైతే కాంపౌండ్ ఎలక్ట్రోలైటిక్ కాంపౌండ్ ఉందో ఆ ఎలక్ట్రోలైటిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి అయాన్స్, ఆనియన్స్, కాటియాన్స్ అనేవి డిఫరెంట్ ఎలక్ట్రోడ్ వైపు, అంటే ఏవైతే మనకి ఆపోజిట్ ఎలక్ట్రోడ్స్ అంటే ఆనోడ్ కాథోడ్ అంటాం కదా, ఆ ఎలక్ట్రోడ్ వైపు అనేవి మూవ్ అవడమే ఇక్కడ మనకి ఎలక్ట్రోలైసిస్. అలాంటి ఎలక్ట్రోలైసిస్ అనేది విద్యుత్ విశ్లేషణ కోసం మైకేల్ ఫారడే అనమాట ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అనేది చెప్పడం జరిగింది. దీనిలోకి వచ్చేసరికి మనకి ఫారడే ఫస్ట్ లా అండ్ ఫారడే సెకండ్ లా అనేది మనకి ఐపీఈ పర్పస్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా ఇచ్చినటువంటి 4 మార్క్స్ కింద కానీ 2 మార్క్స్లో కానీ 8 మార్క్స్లో వన్ ఆఫ్ ది పార్ట్గా కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి మనకి ఫారడే ఫస్ట్ లా తీసుకున్నట్లయితే the amount of chemical reaction which occurs at any electrode during electrolysis is proportional to the quantity of current passing through the electrolytic solution అనమాట. అంటే మనకి ఏదైనా మనము కొంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. అంటే మనం తీసుకుంటే దీనిలో ఏదైతే విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ అని చెప్తాం కదా, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్స్ వద్ద జరిగే రసాయన పరిమాణం, అంటే ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చాడు కెమికల్ వాటి యొక్క క్వాంటిటీ అన్నాడు అనమాట, రసాయన పరిమాణం ఆ విద్యుత్ విశ్లేషక పదార్థంలో ప్రసరించినటువంటి విద్యుత్ యొక్క పరిమాణం అనమాట. దాని యొక్క పరిమాణంకి, దాని యొక్క క్వాంటిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. వాటి యొక్క క్వాంటిటీకి అనులోమానుపాతంలో ఉంటే దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనకి ఫారడే ఫస్ట్ లా అని చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్ వద్ద జరిగే రసాయన చర్య పరిమాణం అనేది ఆ విద్యుత్ విశ్లేషక పదార్థంలో ప్రసరించినటువంటి విద్యుత్ ఆవేశ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటే ఆ నియమాన్ని ఏమంటామంటే ఫారడే మొదటి నియమం, ఫస్ట్ లా ఆఫ్ ఫారడే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఎట్ ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఆర్ మెల్ట్, అంటే ద్రావణ స్థితిలో కానీ లేదా గలనం అంటే మెల్ట్ అంటే ఒక పౌడర్ స్థితిలో కానీ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. అయితే దీనికి మనకి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా రాయొచ్చు. ఇక్కడ దాని యొక్క విద్యుత్ ఆవేశం అంటే దాని యొక్క ఏదైతే మనం క్వాంటిటీ తీసుకున్నామో అమౌంట్ అనేది m డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు q అనమాట. వేర్ m ఈక్వల్ టు c ఇంటూ టీ ఆర్ m ఈక్వల్ టు ECT, అంటే ఇక్కడ మనకి m ఈక్వల్ టు ECT బై 96,500, అంటే ఇక్కడ మనకి నియర్లీ 1 ఫారడే ఈక్వల్ టు 96,500, అంటే మనకి 1 ఫారడే వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మోల్ నెంబర్తో క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. లేకపోతే మనం ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటే 1 ఫారడే ఈక్వల్ టు 96,487 కూలూమ్స్ మోల్ ఇన్వర్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చాడు వేర్ ఈ ఈక్వల్ టు ఎలక్ట్రోకెమికల్ ఈక్విలెంట్, ఇక్కడ ఈ ఇచ్చాడు కదా, స్మాల్ ఈ ఇచ్చాడు కదా, ఇక్కడ స్మాల్ ఈ ఈక్వల్ టు ఎలక్ట్రోకెమికల్ ఈక్విలెంట్ అనమాట, అంటే విద్యుత్ రసాయన తుల్యాంకం అని చెప్పడం జరుగుతుంది. టీ ఈక్వల్ టు టైం, ఇక్కడ టీ ఇచ్చాడు కదా, టీ ఈక్వల్ టు టైం అంటే టైం ఇక్కడ మనకి ఇక్కడ సి అంటే కరెంట్ అనమాట, టీ అంటే టైం సెకండ్స్, నెక్స్ట్ సి అనేది కరెంట్ అని చెప్పాం కదా, కరెంట్ ఇన్ యాంపియర్స్ దేనిలో ఇచ్చాడంటే యాంపియర్స్లో. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఈ ఒకటి ఉంది కదా, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు కెమికల్ ఈక్విలెంట్ రసాయన తుల్యాంకం. దిస్ ఇస్ ఫస్ట్ లా ఫారడే, అంటే ఫారడే యొక్క ఫస్ట్ నేమ్ అనమాట, ఫస్ట్ రూల్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఫారడే సెకండ్ లా తీసుకున్నట్లయితే సెకండ్ లాలకు వచ్చేసరికి ఫారడే ఏం చెప్పాడు అనేది మనకి తెలియాలన్నమాట. మరి సెకండ్ లా తీసుకున్నట్లయితే దీనిలోని మనకి సెకండ్ లా తీసుకుంటే ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ liberated when the same quantity of current is passing through the electrolytic solution are proportional to the chemical equivalent weights అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్.
ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అంటే వేరు సబ్స్టెన్సెస్ తీసుకోవాలి. లిబరేటెడ్ ఇక్కడ ఇచ్చాడు కెమికల్ ఈక్విలెంట్ వెయిట్స్ అంటే రసాయన తుల్య భారాలు అంటాం అనమాట. అది మనకి ఇక్కడ మెయిన్ అనమాట. ఏదైతే మనకి ఇక్కడ చెప్పాడు విద్యుత్ విశ్లేషణ, మనకి ఏదైతే ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ఉంటుందో ఆ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ అంటే భిన్న విద్యుత్ విశ్లేషక ద్రావణాలు గుండా సమాన పరిమాణంలో ఈక్వల్, ఇక్కడ సేమ్ క్వాంటిటీ అన్నాడు, సమాన పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తే ఆ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఏవైతే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్స్ వద్ద విడుదలైనటువంటి వాటి యొక్క పదార్థం యొక్క పరిమాణాలు అనేవి వాటి యొక్క రసాయన తుల్యభారాలకి, వాటి యొక్క కెమికల్ ఈక్విలెంట్ వెయిట్స్కి అనులోమానుపాతంలో ఉంటే, దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే సెకండ్ లా ఆఫ్ ఫారడే, అంటే ఫారడే సెకండ్ లా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు ద అమౌంట్ ఆఫ్ different substances liberated when the same quantity of current is passing through the electrolytic solution are proportional to the chemical equivalent weights. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ విద్యుత్ విశ్లేషణలో భిన్న విద్యుత్ విశ్లేషక ద్రావణాల ద్వారా సమాన పరిమాణంలో విద్యుత్ ప్రవహింపచేసినప్పుడు వాటిలో ఎలక్ట్రోడ్ల వద్ద విడుదలైనటువంటి వాటి యొక్క డిఫరెంట్ కాంపౌండ్స్ అని భిన్న పదార్థాల పరిమాణాలు వాటి యొక్క కెమికల్ ఈక్విలెంట్ వెయిట్స్కి, వాటి యొక్క రసాయన తుల్య భారాలకి అనులోమానుపాతంలో ఉంటే దాన్ని ఏమంటామంటే సెకండ్ లా ఆఫ్ ఫారడే యొక్క సెకండ్ లా అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ మ్యాథమెటికల్గా ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ, ఎం ఈక్వల్ టు వాటి యొక్క సబ్స్టెన్సెస్ యొక్క వెయిట్ అనమాట. నెక్స్ట్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా ఈక్వల్ టు కెమికల్ ఈక్విలెంట్ అనమాట. అంటే అందులో తీసుకున్నటువంటి ఏదైతే రసాయనం ఉందో దాని యొక్క తుల్య భారం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఫారడే లాస్తో పాటు దీంతో మనకి ఆల్రెడీ అంటే ఫారడే లాస్ 4 మార్క్స్కి ఇస్తుంటాడు. దాంతోపాటు మనకి 4 మార్క్స్కి ఐపీఈ పర్పస్లో వచ్చింది ఈక్విలెంట్ కండక్టెన్స్, తుల్యాంక వాహకత అంటాము. ఈక్విలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్ అంటాం. అంటే మోలార్ వాహకత, తుల్యాంక వాహకత డెఫినేషన్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఈక్విలెంట్ కండక్టెన్స్ తీసుకున్నట్లయితే తుల్యాంక వాహకత అంటాం. ఇక్కడ ఈక్విలెంట్ కండక్టెన్స్ మీన్స్ ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte solution is defined as its specific conductance multiplied by the volume in milliliter of the solution containing 1 gram equivalent of the electrolyte. అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు the equivalent conductance of an electrolyte solution is defined as its specific conductance అన్నాడు. ఇక్కడ specific conductance means its reciprocal of specific resistivity. అంటే ఇది మనకి దేనికి స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే మనం ఏంటంటామంటే విశిష్ట నిరోధము, అంటే విశిష్ట వాహకత అంటాం. విశిష్ట వాహకత అంటే విశిష్ట నిరోధం యొక్క విలోమము, ఇట్స్ రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ అంటాము. రెసిస్టివిటీ అంటే విశిష్ట నిరోధకం యొక్క విలోమాన్ని ఇక్కడ ఏమంటామంటే విశిష్ట వాహకత అంటాము. దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది అంటే మనకి ఏదైతే ఈక్విలెంట్ కండక్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్పెసిఫిక్ కండక్టెన్స్కి దేంతో మల్టిప్లై చేయమన్నది ద వాల్యూమ్ ఆఫ్ మిల్లీలీటర్ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్విలెంట్, అంటే 1 గ్రామ్ తుల్యభారం ఉన్నటువంటి 1 గ్రామ్ తుల్యభారం ఉన్నటువంటి ఘనపరిమాణం అంటే వి వాల్యూమ్ని మల్టిప్లై చేయమన్నాడు. ఎలక్ట్రోలైట్ యొక్క వాల్యూమ్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అన్నాడు ఈక్విలెంట్ కండక్టెన్స్, తుల్యాంక వాహకత అంటాం. అయితే మనకి ఇక్కడ ఈక్విలెంట్ కండక్టెన్స్ జనరల్గా ఇట్స్ డినోటెడ్, అంటే దీని జనరల్గా ఇట్స్ డినోటెడ్ బై యూజువల్లీ గివెన్ బై, అంటే ఇక్కడ దీనిలో మనకి ఏంటి ఇచ్చాడు అంటే దీని యొక్క సింబల్ ఈక్విలెంట్ కండక్టెన్స్ యొక్క సింబల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాడు ఇట్ ఈస్ యూజువల్లీ గివెన్ బై ది సింబల్ ఆఫ్ ల్యాండా. అంటే మనకి ఈక్విలెంట్ కండక్టెన్స్ యొక్క సింబల్ ఏమని చెప్తాము ల్యాండా అని చెప్తాం. అయితే జనరల్గా ల్యాండా ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పాం కదా దేంతో మల్టిప్లై చేయమన్నాడు స్పెసిఫిక్ కండక్టెన్స్ కే, నెక్స్ట్ వి వాల్యూమ్ ఆఫ్ ది మిల్లీలీటర్ ఆఫ్ ది 1 గ్రామ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనమాట. కాబట్టి ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది కే ఇంటూ వి, ల్యాండా ఈక్వల్ టు కే ఇంటూ వి. అయితే మనకి ఇక్కడ తీసుకునేటప్పుడు ద ఈక్విలెంట్ వెయిట్ అంటే ఇక్కడ వేరే యూనిట్స్ కూడా ఇచ్చాడు. ఈక్విలెంట్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ తీసుకుంటే ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్విలెంట్ ఇన్వర్స్ అనమాట. ఏవైతే మనకి అంటే యూనిట్స్ అంటే ప్రమాణాలు తీసుకునేటప్పుడు ఓమ్ ఇన్వర్స్ అండ్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ
నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ అంటే తుల్యాంకాల సంఖ్య ఇన్వర్స్ అని చెప్తాం అనమాట. తుల్యాంకాల సంఖ్య ఇన్వర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ అండ్ టెన్స్ టు రీచ్ ఏ మ్యాక్సిమం at a infinite dilution. The equivalent conductance of an electrolyte at infinite dilution lambda infinitive is the sum of the ionic mobilities. ఆల్రెడీ మనం కోల్డ్ రసలాలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ద ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైటిక్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది దాని యొక్క విలీనతతో పాటు ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని యొక్క డైల్యూషన్ అంటే ఏంటంటాము, విలీనత అంటాము. ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టెన్స్ టు రీచ్ ఏ మ్యాక్సిమం ఎట్ ఇన్ఫైనిట్ డిల్యూషన్. అంటే అనంత విలీనత వద్ద దాని యొక్క విలీనత అంటే ఎక్కువగా మనం కరిగించేటప్పుడు దాని యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది పెరగడం జరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ద ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఏదైతే మనము ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క ఇన్ఫైనిట్ డైల్యూషన్ అంటే ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫైనిట్ డైల్యూషన్ అంటే ఈక్విలెంట్ కండక్టెన్స్ ల్యాండా ఇన్ఫినిటివ్. జనరల్గా మనం ఈక్విలెంట్ కండక్టెన్స్ ఏమంటాము, ల్యాండా అంటాము. మరి ఇన్ఫైనిట్ డైల్యూషన్ అన్నాడు కదా, ఇన్ఫినిటివ్, కాబట్టి దీన్ని ఏమంటాము, ఇన్ఫైనిటివ్ డైల్యూషన్ ఆఫ్ ఈక్విలెంట్ కండక్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ల్యాండా ఇన్ఫినిటివ్. జనరల్ ఈక్విలెంట్ కండక్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ల్యాండా. In equivalent conductance it in infinite dilution equal to lambda infinity is the sum of the ionic mobilities. అంటే వీటిలో ఉన్నటువంటి అయాన్ల యొక్క చలనం పైన ఆధారపడుతుంది. సో ఈ ఫార్ములా ఈక్వల్ టు ల్యాండా ఇన్ఫినిటివ్ ఈక్వల్ టు ల్యాండా సి మీన్స్ క్యాటయాన్ ప్లస్ ల్యాండా ఏ మీన్స్ యానియాన్. అంటే ది సమ్ ఆఫ్ ది అయానిక్ మొబిలిటీస్ అన్నాడు. ఇక్కడ అయాన్స్ ఏంటి, కాటయాన్స్ ఆనియాన్స్ యొక్క మొత్తం అనేది దాని యొక్క ల్యాండా ఇన్ఫినిటివ్ అవుతుందని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మోలార్ కండక్టెన్స్. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి మోలార్ కండక్టెన్స్. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్, మోలార్ అంటే మోలార్ వాహకత. దాన్ని తీసుకునేటప్పుడు మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ మల్టిప్లైడ్ బై ది వాల్యూమ్ ఇన్ milliliter of the solution containing 1 gram molecular weight of the electrolyte. జనరల్గా మనం ఫస్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ దగ్గర ఏం చెప్పాము, ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాము. మోలార్ కండక్టెన్స్ దగ్గర ఏం తీసుకుంటాము, మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము. జస్ట్ అది ఇక్కడ మనకి మోడిఫై అనమాట. సేమ్ డెఫినేషన్ అనమాట. ఈక్వలెంట్ వెయిట్కి మాలిక్యులర్ వెయిట్కి డెఫినేషన్ అనేది సేమ్ తీసుకుంటూ దానిలో ఏం రాస్తామంటే ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాము. డెఫినేషన్ దగ్గర ఈక్వలెంట్ వెయిట్ అని రాస్తాము. అంటే 1 గ్రామ్ సొల్యూషన్ కంటైనింగ్ ఈక్వలెంట్ వెయిట్ అని రాయాలి. ఇక్కడ మనకి మా ఈక్వలెంట్ కండక్టెన్స్ దగ్గర అదే మోలార్ కండక్టెన్స్ దగ్గర వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలన్నమాట. అదే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. కాబట్టి డెఫినేషన్ దగ్గర కూడా మనం సేమ్. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ స్పెసిఫిక్ కండక్టెన్స్ మల్టిప్లైడ్ బై ది వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి డెఫినేషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చెప్తాం, ఏదైతే మనకి మాలిక్యులర్ కండక్టెన్స్ అంటే మోలార్ వాహకత ఉందో, అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క మోలార్ వాహకత అనేది దాని యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే విశిష్ట వాహకతకు దాని యొక్క ఘనపరిమాణంకి గుణించడం వల్ల, మల్టిప్లై చేయడం వల్ల వచ్చిందే మోలార్ వాహకత అంటాం అనమాట. అంటే విశిష్ట వాహకతకి వాల్యూమ్కి మల్టిప్లై చేస్తే మోలార్ కండక్టెన్స్, విశిష్ట వాహకతకి వాల్యూమ్కి మల్టిప్లై చేస్తే ఈక్వల్ కండక్టెన్స్. అయితే దానిలో ఈక్వలెంట్ వెయిట్ ఉంటుంది, దీనిలో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. ఇట్స్ యూజువల్లీ గివెన్ బై, అంటే దీనికి ఒక సింబల్ ఉంటుంది కదా, దాని సింబల్ ఏం చెప్పాము, ల్యాండా అని చెప్పాము. దీని సింబల్ వచ్చేసరికి టౌ ఆర్ క్యాప్ ఎం అనమాట. మోలార్ కండక్టెన్స్ సింబల్ ఆల్రెడీ కోల్డ్ రాస్లారో మనం రాయడం జరిగిందనమాట. టౌ ఎం. ఆల్రెడీ దీనికి యూనిట్స్ తీసుకుంటే ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్స్ ఇన్వర్స్ అండ్ ఇక్కడ మోల్ నెంబర్ ఇన్వర్స్ అనమాట. అక్కడ ఈక్వలెంట్ నెంబర్ ఇన్వర్స్ తీసుకుంటాము, ఇక్కడ మోల్ నెంబర్ ఇన్వర్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక ఫార్ములా రాసుకుంటే టౌ ఎం ఈక్వల్ టు కే ఇంటూ వి, ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు కే ఇంటూ వి అని రాస్తాము. ఇక్కడ టౌ ఆర్ క్యాప్ ఎం ఈక్వల్ టు కే ఇంటూ వి. దిస్ ఈజ్ మోలార్ కండక్టెన్స్, దట్ ఈస్ ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ఇవి మనకి ఆల్రెడీ 2-4 మార్క్స్ కింద మనం డివైడ్ చేసి చెప్పుకోవచ్చు. అందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నట్లయితే ఫారడేస్ లాస్ అనేది ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
వస్తాయి. కాబట్టి ఇవి మనకి ఈరోజు టాపిక్. నెక్స్ట్ రేపు ఒక కొత్త టాపిక్ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. నమస్తే.